సార్ మీ పేరండి? చంద్రశేఖర్. ఏం చేస్తుంటారండి? ప్రైవేట్ జాబ్. సార్ ఎలా ఉంది సార్ రాష్ట్రంలో గవర్నమెంట్ పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది? అంటే స్టార్టింగ్లోనే ఉన్నారు కాబట్టి అంటే కొంచెం ప్రోగ్రెస్ కనబడుతుంది. బేసిక్గా గ్రాసరీస్ రేట్లు బాగా తగ్గినాయి. ఇంతకుముందు ఆయిలే కానీ పప్పులే కానీ 200 అలా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు పర్లేదు 120, 110 తగ్గినాయి. నియంత్రణ వచ్చింది. ఇంకా అభివృద్ధి మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేయాలని. గతంలో ఎట్లా ఉండి గ్రాసరీస్ రేట్ 200 దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయిల్ కందిపప్పు 180, 150, ఆయిల్ అయితే 200 అలా వెళ్ళిపోయింది. సో ఆ వారా చూస్తే మరి తగ్గినట్టేగా. సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా కూడా వాళ్ళు కూడా ఏదో చూసారు, ఇప్పుడు చౌక దుకాణం అనేది రేట్లు తగ్గించి పెడుతున్నారు. ఇంకా వీటిని ట్రై చేయలేదు కానీ సో ఇంకా కొంచెం బెటర్గా చేస్తే బాగుంటుంది. క్వాలిటీ ఇంకా చూడాలి. ఇంకా చూసుకుంటే ప్రజెంట్ అరెస్టుల కోసం ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. అంటే రీసెంట్గా పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేశారు కదా, వీళ్ళేమో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుందని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారు, వీళ్ళేమో లేదు చట్టపరంగా అరెస్ట్ చేస్తున్నారు అనేసి వీళ్ళు అన్నారు. ఒక కామన్మెన్గా మీరేమనుకుంటున్నారు అరెస్ట్ చేయడం పట్ల? లేదు, పోసా అనేది నేను చూసే కానీ ఇంత డీటెయిల్గా వెళ్ళలేదు. సో దాని గురించి ఇంతకుముందు వల్లంనేని వంశీ కావచ్చు, ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి కావచ్చు, తర్వాత గోరంట్ల మాధవ్కి నోటీసులు ఇవ్వడం కావచ్చు, ఇలా వైసీపీ నాయకులు 1 by 1 అరెస్ట్ చేస్తున్నారు. ఇది కేవలం కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు. కక్షపూరితం అనడం కన్నా వాళ్ళు అంటే గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడే ముందు నుండి, అంటే గవర్నమెంట్ ఫామ్ చేయక ముందు నుండి కూడా చెప్తున్నారు అందరినీ చట్టబద్ధంగా న్యాయపరంగా ఎవరు శిక్షార్హులో వాళ్ళు చేస్తామన్నారు. దాని ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. నాకు తెలిసి ఏంటంటే వాళ్ళు ఆ పాయింట్లు కూడా పెడుతున్నారు. ఇప్పుడు కాదు అన్నప్పుడు నిరూపించుకొని బయటికి రావాలి వాళ్ళు. ఇది కదా నాకు అనుకుంటున్నాను. మరి వాళ్ళు అన్ని నోట్ చేసుకొని లీగల్గానే చట్టపరంగా వెళ్తున్నారని నేను ఫీల్ అవుతాను. రిమైనింగ్ ఆస్పెక్ట్స్ డెవలప్మెంట్ కావచ్చు, ఇది ఎట్లా అనిపిస్తుంది? అదే డెవలప్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇంకా నీకు డెవలప్మెంటే కానీ కంపెనీసే కానీ అగ్రిమెంట్ వాళ్ళేమో ఇంకా అవుతున్నాయి అవి ఇవి అంటున్నారు కానీ 6 months అయిపోయింది. సో ఇకపై నుండి వాళ్ళు ఇంకా ప్రొడక్టివిటీ అంటే వాళ్ళు చూపిస్తే ఇంకా ప్రజలకు కూడా కొంచెం బాగుంటుందని ఫీలింగ్. ముఖ్యమంత్రి గారి వర్కింగ్ స్టైల్ ఎలా ఉందండి? ఎందుకంటే ఆయనే స్వయంగా ఫంక్షన్స్ ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ ఇవ్వడం, ఆయన స్వయంగా ప్రజల్లోకి వెళ్ళి ఫంక్షన్ ఇస్తున్నారు కదా గ్రామాల్లోకి వెళ్ళి. చంద్రబాబు గారు ఎలా అనిపిస్తుంది? గత ముఖ్యమంత్రికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఆయన ఇప్పుడే కాదు, ఆయన ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు బిఫోర్ కానీ ఇప్పుడే కానీ ఆయన ఎప్పుడు ఆయన స్టైల్ డిఫరెంట్. ఆయన ఏదైనా కానీ ఆయన అందుకోవడం మిగతా రాజకీయ నాయకులు కొంచెం తక్కువే. ఆయన స్టైల్ డిఫరెంట్ అండ్ చాలా ఫాస్ట్ కూడా. ఇప్పుడు ఈ మధ్య ఆయన మాటలు తగ్గించారు, పని బాగా పెంచారని అనిపిస్తుంది. బట్ ఆ అవుట్పుట్ అనేది మనకి ప్రజలకు కనబడితే ఇంకా మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆయన విజన్ 2047 అని కూడా అంటున్నాడు. ఎలా ఉండబోతుంది? చేయగలుగుతారా? సక్సెస్ అవుతారంటారు అందులో? అంటే అవుతారు ఖచ్చితంగా. కాకపోతే ఆయన అడిగినట్టు అన్ని సంవత్సరాలు ఆయనకి గవర్నమెంట్ ఆయన చేతిలో ఉంటే అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు నేను చూసారంటే నేను ఓట్లేసి 10 years బిఫోర్ నుండి వేస్తున్నాను. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారికి ఆ అగ్రెసివ్నెస్ ఇంకా ఎక్కడ తగ్గల. ఆ ఏజ్లో ఆయన తగ్గట్లేదు, ఏజ్ ఇంత ఉంది కానీ ఆయన ఎక్కడ తగ్గట్లేదు. మరి అది కదా కావాల్సింది ఒక నాయకుడికి. సేమ్ ఇప్పుడు వాళ్ళ నాయకులు వాళ్ళ సక్సెసర్స్ అదే వాళ్ళ అబ్బాయి గారు కానీ ఎవరు లోకేష్ గారే కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అగ్రెసివ్ అవ్వాలో అక్కడ అవుతున్నారు, ఎక్కడ తగ్గాలో అక్కడ అవుతున్నారు. ప్రజలకి ఎంతసేపు వాళ్ళు మేము ఈ ఏంటది సమావేశాలు చూస్తున్నాం కదా, దాంట్లో కూడా వాళ్ళు ఎంతసేపు డిస్కషన్ మేము అది చేయాలనుకుంటున్నాం ఇది చేయాలనుకుంటున్నాం. వాళ్ళు సమాజ క్షేమం గురించి ఏదైతే ప్రోగ్రెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అయ్యే చెప్తున్నారు. గత ప్రభుత్వంలో మనకి ఎంతసేపు వీళ్ళ మీద వాళ్ళు అబ్యూస్ చేయడం, మీరు అది చేశారు ఇది చేశారు, అయిపోయింది. పాస్ట్ ఇస్ పాస్ట్. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేశారు, చేస్తే బాగుంటుంది, మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం. ఆ ప్రోగ్రెస్ అది వినడానికి కూడా మాకు బాగుంది. ఆ అసెంబ్లీలో ఆ డిస్కషన్ వినాలంటే మాకు అంత ఇదిగా నచ్చేది కాదు. ఇప్పుడు కొంచెం పర్లేదు. కానీ వాళ్ళు కూడా వైసీపీ నాయకులు ఎవరైతే అపోజిషన్లో ఉన్నారో వాళ్ళు కూడా కరెక్ట్ పాయింట్స్ అడగాలి. ఎందుకంటే వెళ్ళట్లేదు కదా, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తామని చెప్తున్నారు. ఎలా చూస్తారు? అలా కాదండి. ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎన్ని 1 కాదు 10 కాదు ఇంతకుముందు కూడా ఉన్నారు. ఇప్పుడు జనసేనలో ఒకటే వచ్చింది, ఆయన రాలేదా? వచ్చారు కదా, అడిగారు కదా. ఇప్పుడు మీకు 1 10 పక్కన పెడితే మీరు రావాలి, మీరు అడగాలి. ప్రతిపక్షం అనేది ఏంటంటే గవర్నమెంట్ని కరెక్ట్గా నడిపించడానికి. ఇప్పుడు మేము వెళ్ళి అడగలేం కదా. ఒక సామాన్య ప్రజలు మీ రీచ్ ఎంత ఉంటుంది, కొంతవరకు వెళ్తుంది. కానీ అక్కడ ఎలా ఉంటుంది, డైరెక్ట్ హిట్.
వాళ్ళు అడగాలి కదా, వాళ్ళు అడిగితే బాగుంటుంది. ఇప్పుడు ప్రతిపక్షం ఇవాళ రేపు మీరు ఫామ్లోకి వస్తారు, అల్టిమేట్గా ప్రజలకు మీరు హెల్ప్ చేద్దాము, ప్రజలకి సాయం చేద్దాము అనే కదా ఇద్దరు వెళ్ళారు. మీరు ఇప్పుడు వచ్చారనుకోండి, అక్కడ వాళ్ళు అడిగారు అనుకోండి, ఏమో వాళ్ళకి దట్టన ఐడియాలు మీకు వెళ్తున్నాయేమో, వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఒప్పుకుంటా ఉంటున్నారు కదా, మరి అది మీకు చేయాలి కదా, చేస్తే బాగుంటుంది. అంటే చాలా హోప్స్ పెట్టుకొని భారీ మెజార్టీతో ఈ కూటమి పార్టీలు గెలిపించారు కదా, సో గెలిపించినందుకు ప్రజలంతా అంటే హ్యాపీగానే ఉన్నారా, సాటిస్ఫాక్షన్తో? అంటే ప్రజలందరికీ నేను చెప్పలేను కానీ మెజారిటీ ఏమో ఉండొచ్చు. నేను నాకు ఒక కామన్ మ్యాన్గా కొంచెం తగ్గిని గొడవలు లేవు, కొంచెం ప్రశాంతంగా ఉంది, కొంచెం ఇవి కూడా బర్లా ఇంకా అప్ టు మార్క్ లేదు. ఎక్కడక్కడ మరమ్మతులు చేశారు, కొత్తగా ప్యాచ్లు వేసారు. అంటే నేను చూసిన ఏరియాలో ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉన్నాయి. అంతకు ముందు ఉన్నప్పుడు లాస్ట్ ఇది కాకుండా అంతకుముందు దాంట్లో అయితే పెయింట్లే కానీ నీట్నెస్సే కానీ, అంటే అప్పుడు 4 years 5 years ఉన్నారు కాబట్టి చేశారు. ఆ తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో కొంచెం తగ్గింది. ఇప్పుడు ఇంకా అవన్నీ రావాలంటే మన రాజధానికి తగిన హంగులన్నీ వస్తే మనకు బాగుంటుంది. మనకు కూడా కొంచెం అంటే ఐటీ మినిస్ట్రీగా అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా లోకేష్ ఉన్నారు, నారా లోకేష్ గారు. ఆయన వర్కింగ్ ఎలా అనిపిస్తుందండి? ఎందుకంటే చాలా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పారు. రీసెంట్గా వాట్సాప్ గవర్నెన్స్ అనే ఒక వాట్సాప్ గవర్నెన్స్ చేశారు. జస్ట్ మనం వాట్సాప్లో హాయ్ అనే మెసేజ్ పెడితే చాలు, వాట్సాప్లో ఉన్న గవర్నమెంట్ సర్వీస్ అన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్ అంటే డివోషనల్ టెంపుల్స్ పరంగా కావచ్చు, లేదంటే ఏదైనా మనకి ఏదైనా సర్టిఫికేట్స్ కావాలన్నా సరే, లేదంటే పవర్ బిల్ పే చేయాలన్నా, వాటర్ బిల్ పే చేయాలన్నా, ఈ అన్ని సర్వీసులు ఒకే తాటిపైకి అంటే ఒకే యాప్ అంటే వాట్సాప్ ద్వారా పేమెంట్ చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఇప్పుడు ఏదన్నా కానీ గవర్నమెంట్ ప్రజలకు సునాయాసంగా ఉండాలి, తొందరగా పని అవ్వాలి, వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఆ కాన్సెప్ట్కి వాళ్ళు ఏది చేసినా కానీ యాక్సెప్టబుల్. ఇప్పుడు ప్రజలకి సింప్లిఫైగా ఉండాలి, వాళ్ళ బిజీ షెడ్యూల్స్ ఉంటాయి, వాళ్ళు టైం స్పెండ్ ఇంతకుముందు తాలూకా ఆఫీస్ చుట్టూ అది తిరిగేది ఉండేది. ఆ తర్వాత అంటే గత ప్రభుత్వాన్ని కూడా మెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది, వాలంటరీ వ్యవస్థ తెచ్చారు, బాగుంది. ఇప్పుడు దానికన్నా బెటర్గా తెచ్చారు, హ్యూమన్ ఇంటర్వెన్స్ లేకుండానే టెక్నాలజీ యూస్ చేసి, అది బాగుంది. ఇది ఇంకా బెటర్. అదే అంటున్నా, ఇన్నోవేటివ్గా ఆలోచించి ప్రజలకి ఎప్పుడు తక్కువ టైంలో ఎక్కువ సర్వీసెస్ ఇస్తాము, అలా ఇస్తే చాలా బాగుంది. అప్రిషియేట్. ఇంకొకటి ఐటీ మినిస్టర్ మరి లోకేష్ కంపెనీస్ తీసుకొస్తారంటారా? ఎందుకంటే గతంలో ఎక్కడ కూడా మన ఆంధ్ర కంపెనీస్ రాలేదు, పెట్టుబడులు రాలేదు, అందరూ కూడా పక్క రాష్ట్రాల తరలి వెళ్ళేవాళ్ళు ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పి వినేవాళ్ళం. సో ఎలా ఉండదు? అవును, పక్క రాష్ట్రాల కంటే ఈవెన్ నేను కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళి చేస్తున్నాను చెప్పాలంటే. ఇప్పుడు నేను కూడా ఐ విష్ కంపెనీస్ రావాలి, ఎంప్లాయ్మెంట్ పెరగాలి, యువతకి మంచిగా జరగాలి. అలా అయితే మన గ్రోత్ బాగుంటుంది. ఆటోమేటిక్గా మన గ్రోత్ అదే ఒక సామాన్యుడు గ్రోత్ ఉందంటే ఆటోమేటిక్గా మన రాష్ట్రం బాగుపడినట్టే, గ్రోత్ ఉన్నట్టే అవుతుంది. కానీ లోకేష్ గారు ఇంకా చెప్తున్నారు, వాళ్ళు ఏదో డిస్కషన్స్ ఉన్నాయి. మొన్న ఏదో టెస్లాతో ఏదో అన్నారు, వస్తే మంచిదే. లాస్ట్ టైం ఆయన సేమ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కియా తెచ్చారు, కొన్ని వందల మందికి ఉద్యోగం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. అలాంటివి ఇంకా రావాలి, వస్తే కదా. ఇప్పుడు వాళ్ళు కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చేసి వాళ్ళు రప్పించుకుంటున్నారు. అలాగా మన గవర్నమెంట్ కూడా బెనిఫిట్లు వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఇచ్చి ప్రోత్సాహం చేసి తొందరగా ఇక్కడ కొన్ని కంపెనీలు ఈ తక్కువ టైంలో ఉన్నా కానీ కొంచెం ఎక్కువ ప్రోగ్రెస్ చూపిస్తే డెఫినెట్లీ నెక్స్ట్ టైం కూడా వీళ్ళే వస్తారు అనుకుంటున్నాం. నా పేరు సుధాకర్ ఉమామహేశ్వర ప్రసాద్. ఏం చేస్తుంటారండి మీరు? నేను రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ అండి. రిటైర్ అయ్యి నేను రిటైర్ అయ్యి 11 సంవత్సరాలు అయిందండి. ఎట్లా ఉందండి రిటైర్మెంట్ లైఫ్? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎలా ఉంది సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూస్తుంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నారు కదా, ఎలా ఉంది ఆయన అడ్మినిస్ట్రేషన్ స్టైల్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ప్రస్తుతానికి క్రితం గవర్నమెంట్తో పోల్చి చూస్తే ప్రస్తుతానికి సమాజంలో వాతావరణం చాలా హ్యాపీగా ఉందండి. ధైర్యంగా తిరగటానికి కానీ, ధైర్యంగా మాట్లాడటానికి కానీ, ఎవరైనా క్వశ్చన్ చేయటం, ఏదైనా గవర్నమెంట్ గురించి విమర్శించాలన్నా చేయాలన్నా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం జనాలు హ్యాపీగా, ప్రజానీకం చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా లేరా? హ్యాపీగా లేరా అంటే నిజంగానే హ్యాపీగా లేరని చెప్పవచ్చు. దానికి కారణాలు ఏంటంటే, అది ఏదైనా చేయరాని పని చేస్తే అది ఎందుకు చేశారా అని అడిగితే వాళ్ళని థ్రెటన్ చేయటం, వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళని భయభ్రాంతులకి గురి చేయటం, ఇటువంటివన్నీ చవి చూసాం. అందువల్ల ఎవరు ఏజ్డ్ బాగా సీనియర్ సిటిజన్స్ అయినా కాస్త బాగా చదువుకున్న వాళ్ళు కూడా మనకెందుకులే అనే ఉద్దేశంతో చాలా సైలెంట్గా వాళ్ళ ఇళ్లలోనే ఉండి ఏవి
బయట ప్రజానికితో ఎక్కువ ఇంటరాక్ట్ కాకుండా జరుగుతున్న విషయాలు కూడా ప్రస్తావించకుండా కాలం గడిపారండి. అది గతంలో భయభ్రాంతులకు గురయ్యేవారైతే భయభ్రాంతులకి గురైన మాట వాస్తవం. సార్ మరి ప్రజెంట్ మీరు న్యూస్ చూస్తూనే ఉంటారు, ఫాలో అవుతుంటారు కాబట్టి, సో పోసాని కృష్ణమూర్తి ఐడియా ఉంటుంది, ఆయన అరెస్ట్ చేశారు సార్. ఎలా చూస్తారు ఆయన అరెస్ట్ చేయడం? ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, కేవలం కక్ష సాధింపు చర్యలు భాగంగానే ఇలా వైసీపీ నాయకులు 1 by 1 అరెస్ట్ చేస్తున్నారని చెప్పేస్తే వైసీపీ వాళ్ళు అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే లేదు, మీ చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి వీళ్ళు అంటారు. ఒక కామన్ మ్యాన్గా మీరేమనుకున్నారు? మేము అనుకోవడం ఏంటంటే పోసాని కృష్ణమూర్తి కానీ, ఈ వల్లభనేని వంశీ కానీ, మిగతా నాయకులు కానీ, ఎవరైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అనేకం చేస్తుంటారు, విమర్శించడం చేయటం సహజం. ఏంటి దాన్ని ఏకవచనంగా మాట్లాడటం, కించపరిచేనట్టుగా మాట్లాడటం అది సరైన పద్ధతి కాదు. ఎవరికైనా మనం మాట్లాడే దాంతో శుద్ధంగా మనకి భావస్వేచ్ఛ ఉంది. భావస్వేచ్ఛ ఉన్నంత మాత్రాన మనం ఎదుటి వాళ్ళని దూషణగా మాట్లాడటం, ఏకవచనంగా మాట్లాడటం చేయటం, ఇంకా కించపరిచేనట్టుగా మాట్లాడటం అనేది పద్ధతి కాదు. అది అందువల్ల వాళ్ళు రెడ్ బుక్ అనండి ఇంకోటి కానీ వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళని బాధపడి కించపరిచారో, మిగతా గవర్నమెంట్లో వాళ్ళని ఎలా కించపరిచారో దానికి ప్రతీకారం అంటానికి లేదు. కానీ ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని సరైన పద్ధతిలో చేయకపోతే ఇంకా సమాజంలో అటువంటి వాళ్ళు చాలామంది పెరిగిపోవటానికి ఆస్కారం ఉంది. అందువల్ల వాళ్ళు అటువంటి వారి మీద చర్య తీసుకుంటున్నారు. వీళ్ళు మాట్లాడిన దానికే చర్య తీసుకుంటున్నారు అంతే తప్ప ఇదేదో కక్ష సాధింపు మాట్లాడారంటారు. మాట్లాడిన మాట వాస్తవం. అందరూ అట్లానే మాట్లాడారు సార్ వైసీపీలో మెజారిటీ. దాదాపుగా అందరూ ఇప్పుడు ఎవరైతే ఒక్కొక్కళ్ళు ఉన్నారో వీళ్ళంతా మాట్లాడిన వ్యక్తులే. త్వరలో కొడాలి నాని అరెస్ట్ అంటున్నారు, ఆర్కే రోజా అరెస్ట్ అంటున్నారు. వాళ్ళు ఎట్లా మాట్లాడేవారు సార్? చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదండి. అందుకనే మనం ప్రత్యేకంగా స్పెసిఫై చేసి చెందటం. ఇప్పుడు కొడాలి నాని, రోజా, వంశీ వీళ్ళ జోలికి ఎందుకు పోతున్నారు? మిగతా వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా, మరి వాళ్ళందరి జోలికి పోకుండా ఈ 7-8 మంది వ్యక్తులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు సమాజంలో ఉన్న వ్యక్తుల్ని కానీ వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులై ఉండి ఆ విధంగా మాట్లాడటం అన్నది పద్ధతి కాదు. దానివల్ల వాళ్ళు చర్య తీసుకుంటున్నారు. ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది సార్ గవర్నమెంట్ పనితీరు? గవర్నమెంట్ ఒక్కొక్కటి షార్ట్అవుట్ చేసుకొస్తుంది. ఫండ్స్ ఇప్పుడు రాగానే ఫండ్స్ లేవు, కొత్తగా అప్పు చేసి అందరికీ మరి పంచని కానీ ఏదన్నా వాళ్ళు దాన్ని ఏమంటారు, మేము వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. సూపర్ 6 కాదు, ఆయన గవర్నమెంట్లో మేము వాళ్ళకి వందనం అవన్నీ అమ్మఒడి అవన్నీ ఇస్తున్నాం. అవన్నీ సంపద సృష్టించి గవర్నమెంట్ మిగులు బడ్జెట్ ఉంటే వాళ్ళకి చేయాల్సిన అవసరం. మరి అప్పులు చేసిపోతే మళ్ళా రికవర్ చేసుకుని మళ్ళా సంపద వరల్డ్ బ్యాంకు మరి లోన్స్ అవి తీసుకొచ్చి ఇప్పుడు అమరావతిలో 15,000 కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ చేస్తున్నారు. మరి ఇంప్రూవ్మెంటు అది సంపద క్రియేట్ చేయడానికే కదా. మరి ఆయన గవర్నమెంట్లో వరల్డ్ బ్యాంక్ ఫండే వద్దు, మాకు అసలు అప్పే వద్దు అని చెప్పి ఇచ్చిన ఫండ్స్నే వెనక్కి పంపించిన పరిస్థితి అనమాట. అలాంటి పరిస్థితుల్లో మరి మన రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేసుకుంటాము, మన రాజధాని ఎలా నిర్మించుకుంటాం, మనం సంపదని ఎలా సృష్టిస్తాం, అవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి షార్ట్అవుట్ చేసుకొచ్చి ఫండ్స్ అవి సెంట్రల్ నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి అవన్నీ ఫండ్స్ వచ్చిన తర్వాత ఆయన టెండర్స్ అవి పిలిచి మేము మార్చి 15కి వర్క్ స్టార్ట్ చేస్తాము అని చెప్పారు. చాలా సంతోషం. అంటే మరి ఈ టెన్యూర్లోనైనా సరే పోలవరం కావచ్చు, అమరావతి పూర్తి చేస్తారంటారా చంద్రబాబు? చాలా నమ్మకంతో ఉన్నామండి. ఈ గవర్నమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో అవి కంప్లీట్ అవుతాయి. కాకపోతే ఇంకా ఒక 10% అవున వర్క్ ఉంటుందేమో తప్ప వర్క్ నడవదు, ఇట్లా స్టాండ్ స్టిల్గా ఇట్లాగే ఉండిపోతుంది అనేది మాత్రం అబద్ధం. గత గవర్నమెంట్లో ఎటువంటి పనులు ఏం జరగలేదు సార్? అభివృద్ధికి సంబంధించిన పనులు ఏం జరగలేదండి. అసలు వాళ్ళకి ప్రాజెక్టే అర్థం కాలేదని చెప్పారు కదా సార్. ఒక మినిస్టర్గా ఉండి ఈ పోలవరం నాకే అర్థం కాలేదని అంటే ఇంక వాట్ ఫర్ యూ ఆర్ డూయింగ్, దానికో నువ్వేం చేయగలవు తెలియకపోతే యూ హ్యావ్ టు లెర్న్ ద థింగ్స్, తెలుసుకోవాలి. మన వెనక వాళ్ళు చేస్తున్నారు, లేకపోతే మన అడ్మినిస్ట్రేషన్లో సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు,
వాళ్ళ దగ్గర అడిగితే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా ఫండ్స్ తేవాలి, ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనేది వీ హ్యావ్ టు స్టడీ. దాన్ని బట్టి యాక్షన్ ప్లాన్ ఉండాలి. కానీ ఏదో మొత్తం 6 నెలలను సంవత్సరంలో 2 సార్లు వెళ్ళేసి వచ్చి అక్కడ చూసి ఇంకేముంది అయిపోతుంది అని చెప్పి ఫైనల్గా నాకే అర్థం కాలేదంటే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారని. అంటే అప్పుడు అసెంబ్లీ సెషన్స్ చూసుంటారు, అప్పుడు జరిగిన తీరుకి ఇప్పుడు రీసెంట్గా 2 సార్లు జరిగిన తీరుకి ఏమనిపిస్తుంది డిఫరెన్స్? జనాలు చాలా సంతృప్తిగా ఉన్నారండి. ఉన్నంతవరకు నాకు తెలిసినంత వరకు వెరీ హ్యాపీ. ఏంటి ఇంకా మిగతావి కొంతమంది ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళు కొద్దిగా అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవమే. అయినా అవి కూడా ఈ సూపర్ 6లో ఈ బడ్జెట్లో దానికి కూడా ఆయన ఫండ్స్ క్రియేట్ చేసి అమ్మ వందనానికి దానికి కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి ఫండ్స్ క్రియేట్ చేసి ఉన్నారు. ఆయన కూడా ఆ పథకాలని ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తున్నాము. మొత్తం మీద ప్రజానీకం చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. చంద్రబాబు గతంలో హైదరాబాద్ని విజన్ 2020 అని చెప్పి డెవలప్ చేశాను, సో ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు. అప్పటికల్లా అంటే దేశంలోనే అమరావతిని మంచి రాజధానిగా తీర్చిదిద్దుతాను, అలాగే ఆంధ్రప్రదేశ్ని కూడా మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దుతానేసి ఆయన చెప్తున్నాడు. నమ్మకం ఉందా చంద్రబాబు పైన? 100% నమ్మకం ఉందండి. ఎందుకంటే యాజ్ ఏ సీనియర్ సిటిజను నేను 2014, 2019 గవర్నమెంట్ తెలుగుదేశం సపరేట్ అయిపోయిన తర్వాత వచ్చినప్పుడు నేను 4-5 ప్లేసుల్లో మరి అంతకుముందు 3-4 ఎమ్మెల్యేలు చేసిన పనులు కూడా చేయలేని ఇది 2014, 2019లోనే జరిగింది. ఎస్పెషల్లీ నేను గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిని. నేను అటువంటి పరిస్థితుల్లో కూడా మా విజయవాడ రూరల్, మా రామరపాడు కానీ ప్రసాదంపాడు కానీ అటువంటి ఏరియాల్లో ఎంతో కాలం నుంచి ఉన్న రైల్వే బ్రిడ్జి లెవెల్ క్రాసింగ్ దాటి అవతలకు వెళ్ళడానికి 20 ఏళ్ళు 30 ఏళ్ళ బట్టి చెయ్యని బ్రిడ్జి 2014, 2019లో కంప్లీట్ చేశారు. వల్లభనేని వంశీ గారే చేశారు మంచిగా. మరి ఆ రోజు ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. ఆయన విమానాశ్రయానికి సైట్ అలాట్మెంట్ చేయటంలో కానీ వాటిలోని విపరీతమైన కృషి చేశారు ఆయన. అని చేశారు ఆయన. చేసింది చేసినట్టు చెప్పుకోవాలి, చెయ్యింది చేయలేదని చెప్పుకోవాలి. అందుకని ఆ టెన్యూర్లో నేను చాలా చోట్ల చేశా. చాలా బాగుంది. తెలుగుదేశం ఈ గవర్నమెంట్లో మంచిగా జనాలకి ఉపయోగపడే పనులు తృప్తిగా ఉన్నాయని ఆశించాం. మన దురదృష్టంతో మరి 2019లో గవర్నమెంట్ రాకపోవటం, దానివల్ల కొంత సెట్ బ్యాక్ అయింది. ఈ పీరియడ్లో సక్సెస్ఫుల్గా ఆయన చేస్తారనే నమ్మకం మాకు ఉందండి. అంటే ఇప్పటి వరకు మీరు చాలామంది ముఖ్యమంత్రులు చూసుంటారు. సో ఇవి చూసిన ముఖ్యమంత్రులందరిలో ది బెస్ట్ ముఖ్యమంత్రి ఎవరంటే ఏం పెట్టారు? విష్ణునగరం అంటే నాకు తెలిసినంతలో మరి అప్పటికున్న పరిస్థితుల్లో మరి వెంగళరావు గారు ఆయన బెస్ట్ చీఫ్ మినిస్టర్గా ఆయన ఆ రోజుల్లో ఆయన గురించి చెప్పుకున్నారు. ఏంటి తర్వాత విజనానండి మరి మన కళ్ళ ముందే 15 ఏళ్ల క్రితం మనం 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ చూసాము. దానివల్ల మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ టెన్యూర్లో ఆయన అనుకున్న రాజధాని ఇవి సక్సెస్ఫుల్గా పోలవరం చేస్తే ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్. మీరు ఒక్కటి చెప్పండి, మీరు సీనియర్ సిటిజన్, ఎప్పటి నుండో రాజకీయాలు ఫాలో అవుతున్నారు, ఎప్పటి నుండో సమాజంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడిని ఎక్కువ మంది నేను అనను, చంద్రబాబు నాయుడు విజనరీ లీడరు, విజనరీ సీఎం అంటుంటారు టెక్నాలజీ పరంగా. సో నిజంగా వైసీపీ వాళ్ళు కావచ్చు, ఒకసారి కాంగ్రెస్ అంటే ఆ సెక్షన్ వాళ్ళు ఏంటి అంటారంటే విజనరీ లేదు, బోడీ లేదు, తొక్క లేదు, ఈ విధంగా మాట్లాడుతుంటారు. మీకేమనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చూస్తుంటే? అదే విజనరీ లీడరేనండి. ఇవాళ రాజధాని నథింగ్, ప్రస్తుతం ఏం లేదు. మరి అన్ని ఎకరాలు తీసుకున్నాడు, మరి అంతమందికి అక్కడ ప్లాట్స్ అవన్నీ అలాట్ చేస్తున్నాడు. వాళ్ళంతా పాపం పెంకుటిళ్లలో ఉండేవాళ్ళు ఇవాళ 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్లు కట్టుకున్నారు. వాటి మీద గవర్నమెంట్కి పన్ను రూపేణ ఎంత ఆదాయం వస్తుంది? అలాగే రేపు రాజధాని కనుక అయితే మరి అక్కడ అనేక సంస్థలు అక్కడ ఏర్పాటు అవుతాయి. బోల్డ్ ట్యాక్సెస్ రూపేణ, వృత్తి పన్ను రూపేణ బోల్డ్ సంపద ఏర్పాటు అవుతుంది. అలాగాక మన ల్యాండ్స్ వాల్యూ కానీ మన ఎసెట్స్ వాల్యూ కూడా డబల్ ట్రిపుల్ అవటానికి కూడా ఛాన్సెస్ ఉంది. మనకంటూ ఒక రాజధాని ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు సపరేట్ కాకముందు స్టేట్లో 42 ఎంపీ సీట్లతో బ్రహ్మాండంగా అగ్రస్థానంలో ఉండేది.
అటువంటిది మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ విధంగా సపరేట్ చేసేసి మనం ఎంత నష్టపోయి ఎటువంటి పరిస్థితుల్లో మనం సపరేట్ అయ్యి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సంగతి రాజధాని లేని పరిస్థితుల్లో మనం వచ్చి ఉన్నాం. మరి అటువంటి చోట మరి అటువంటి రాజధాని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ అది కనుక డెవలప్ అయితే అనేక మందికి వృత్తి దొరుకుతుంది, అనేక మంది వ్యాపారాలు చేసుకుంటారు, అనేక మంది పాడి పరిశ్రమలు ఎవరికైతే అవసరాలు ఏ అవసరాలు ఉంటాయో ఆ అవసరాలకు సంబంధించినవన్నీ అక్కడ చేకూరుతాయి అన్నమాట. చేకూరినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ సంపద పెరగడానికి అవకాశం ఉంటుంది. మనం కూడా అన్ని స్టేట్లతో పాటు మన అమరావతి కూడా మంచి చక్కని రాజధాని కట్టుకున్నాం. ఇవాళ గుజరాత్లో గాంధీనగర్ ఎలా కట్టుకున్నారు అలాగే మన రాజధాని కూడా మరి చక్కగా కట్టుకుని ఒక విజిటింగ్ ప్లేస్ లాగా అవటానికి ఆస్కారం ఉంది. అది ఆయన గనక ఫుల్ ఫ్లెడ్జెడ్గా మనం సపోర్ట్ చేస్తే ఆయన అటువంటి విజనరీ ఉన్న నాయకుడు, అది సక్సెస్ఫుల్గా చేస్తాడనే నమ్మకం మాకైతే. థ్యాంక్ యూ. మీ పేరు? వినోద్ కుమార్. ఏం చేస్తుంటారు? ర్యాపిడో. ర్యాపిడో చేస్తుంటారు నిత్యం రోడ్ల పైన, రోడ్డు మీద నిత్యం డైలీ తిరుగుతుంటారు కాబట్టి ప్రస్తుతం ఏపీలో మీరు తిరిగే ఏరియాలో రోడ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఎప్పటి నుండి బాగున్నాయన్నా? మొన్నటి నుంచే ఎలా ఉండేది గత గవర్నమెంట్ లో రోడ్లు ఎట్లా ఉండేది? ఇంతకుముందు కూడా ఇంతే ఉండేది, ఏం చేంజ్ లేదు, ఇంతే ఉంది అనేది. విజయవాడలో ఇంతే ఉండేది, కాకపోతే అవుట్స్కట్స్ లో ఇట్లా ఉండేదేమో, కానీ విజయవాడలో అయితే ఇంతే. లోకల్లో రోడ్లు విజయవాడలో అయితే బాగానే ఉన్నాయి, బాగానే వేశారు. బాగానే వేశారు. గుంతలు కూడా పూర్తి చేస్తున్నారు, పూడుస్తున్నారు.